యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఈ దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. అనుదినం దేవునితో అనే ఈ క్లుప్త సందేశాల పరిచర్య ప్రారంభించబడి నేటికి 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాలు ప్రభు ఈ పరిచర్యకు తోడై ఉండి ప్రతి దినం ఈ పరిచర్యను ఆశీర్వదిస్తూ దీవెనకరంగా నడిపిస్తూ వచ్చారు. ఈ సంవత్సరం కూడా ప్రభు ఈ పరిచర్యకు తోడై ఉండి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను గడిచిన 2 సంవత్సరాల కంటే ఈ పరిచర్యను ప్రభు ఆశీర్వదించులాగున మీరు ప్రార్థించండి. ఈ అనుదినం దేవునితో అనే క్లుప్త సందేశాల పరిచర్యను అనేకులకు మీరు తెలియచేయండి. ఈ పరిచర్యను ఆశీర్వాదం దేవుడు మీకు కూడా సమృద్ధిగా అనుగ్రహించునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ పూట ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. 68వ కీర్తన 19వ చరణమును నేను చదువుతూ ఉన్నాను. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. ప్రభు స్తుతి నొందును గాక, అనుదినం ఆయన మా భారము భరించుకున్నాడు. కీర్తనకారుడు ఒక శ్రేష్టమైన మాట తన కీర్తనలో రాస్తూ ఉన్నారండి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా దేవుడు నా భారమును అనుదినము మోస్తూ ఉన్నారు. ఏ భారం నా మీద ఉండకుండా నా ప్రభు నా భారమును తీసివేస్తూ ప్రతిదినం అనుదినం నా ప్రభు నాకు తోడై ఉండి క్షేమమును కలగచేస్తున్నారు అని ఈ భక్తుడు తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తూ ఉన్నారండి. నిజమే, ఈ భక్తుడు అనేదానికి కారణం ఏంటి అంటే ఎన్నో భారాల చేత అతడు అడుగులు వేస్తున్న సందర్భాలలో ఒక ప్రక్క శత్రువులు అనే భారం తన మీద మోపబడి ఉంది, అవమానం అనే భారం తన మీద మోపబడి ఉంది, ఆవేదన అనే భారం తన మీద మోపబడి ఉంది, కష్టం నష్టం దుఃఖం అనే భారం అతని మీద మోపబడి ఉంది. వీటన్నిటినీ తను తలంచి ఈ భారాల వలన నేను అడుగు ముందుకు వేయలేను, ఈ భారం తొలగిపోవాలి అంటే, ఈ భారము మధ్యలో నుంచి నేను విడుదల పొందాలి అంటే నాకు ఒకే ఒక మార్గం. నేను ఎవరి యొద్దకు వెళ్ళినా నా భారం తొలగిపోదు. నేను ఎవరితో విన్నపించుకున్నా నా భారం నా మీద నుండి తీసివేయలేరు. కనుక నా భారము తొలగిపోవాలి అంటే, నా భారములో నుంచి నేను విడుదల పొంది సంతోషకరంగా అడుగులు వేయాలి అంటే నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నాకు కలిగిన ఆ భారమును నేను నా దేవుని చేతులకు అప్పగిస్తాను అని ఈ భక్తుడు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవా, ఈ భారాలు నేను భరించలేను, ఈ భారం నేను మొయ్యలేను, ఈ భారమును తీయగలిగిన దేవుడు నువ్వే కదా. నా భారం నా మీద ఉండకున్నట్లుగా, నా భారం నా మీద నుండి తొలగిపోవున్నట్లుగా నాయనా ఈ భారమును తీసివేయవా అని ఈ భక్తుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. అంటే భారము కలిగినప్పుడు కాదు, అనుదినం ప్రతిరోజు దేవుని సన్నిధిలోనికి వెళుతున్నారు. దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాయనా, ఈ దినానికి కావలసిన ఏ భారం నా మీద ఉండకూడదు. ఈ దినం నేను ఆనందకరంగా అడుగులు వేయాలి, ఈ దినం నేను సంతోషకరంగా సాగి వెళ్ళాలి. కనుక నా మీద ఏ భారం మోపబడకుండా ఏ దినమునకు కావలసిన కృప ఆ దినమునకు నువ్వు నాకు దయచేయండి, ఏ దినమునకు కావలసిన సంతోషం ఆ దినం నాకు దయచేయండి. ఏ దినం కూడా నా మీద భారం ఉండకూడదు. క్షేమం కలగాలి, ఆనందం కలగాలి, సంతోషం కలగాలి అని ఈ భక్తుడు ప్రతి దినం అండి, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, ప్రతి దినం దేవుని సన్నిధిలోనికి వస్తారు. ఆ దినము ప్రారంభించక మునిపే, ఆ రోజు ప్రారంభించక మునిపే ఉదయకాల సమయమున లేచి ఉదయకాల సమయంలో దేవుని పాదాలు పట్టుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ఈ దినము నా మనుగడ దీవెనకరంగా సాగి వెళ్ళాలి, ఈ దినము ఏ భారం నా ఎదుట ఉండకూడదు, ఏ భారం నా భుజస్కంధాల మీద మోపబడకూడదు, నేను ఆనందకరంగా అడుగులు వేయాలి అని ప్రతి దినం అండి అనుదినం దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆ రోజు అడుగు పెట్టేవాడు. అడుగు పెట్టిన మరుక్షణం ఆనందాన్ని చూచేవాడు. ఎందుకని అంటే ఏ ఒక్కరోజు కూడా తన మీద భారం ఉండకుండా అతని భారమును దేవుడు భరిస్తున్నాడంట.
అతని భారమును దేవుడు తీసివేశారట. అతని భారమును దేవుడు భరిస్తూ ఇతనికి ఆనందాన్ని కలగచేశాడు. అందుకే కీర్తనకారుడు అంటారు, అతని భారం అతని మీద ఉండకుండా ఇతడు ఆనందకరంగా ఎందుకు నిలిచి ఉన్నారు అంటే, అనుదినం దేవుని దగ్గరికి వెళతారు, అనుదినం అతని భారమును తీయగలిగిన దేవునితో విన్నపించుకుంటారు, దేవుని యొద్ద నుండి క్షేమాన్ని తీసుకుంటారు. ఇతని మీద మోపబడిన భారం దేవుడు తీసివేస్తారు గనక ఆ దినమంతా ఆనందకరంగా సాగి వెళుతారండి. అందుకే మరొక చోట కూడా లేఖనంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది, నీ పనుల భారము యెహోవా మీద మోపుము. అంటే మన భారం దేవుని మీద మోపగలిగితే, మన భారం దేవుని చేతులకు అప్పగించుకోగలిగితే దేవుడు మన భారమును తీసుకుంటారు, ఆయనలో ఉన్న ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈ భక్తుడు అదే చెప్తున్నారు, నా భారమును నా దేవునికి ఇచ్చాను, నా భారమును నా దేవుని చేతులకు అప్పగించాను గనక ఇప్పుడు నేను ఆనందకరంగా అడుగులు వేయగలుగుతున్నాను అంటారండి. నిజమే, అతని భారం అతని మీద ఉండకుండా అతని భారం తొలగిపోయేదానికి కారణం, అతనికి సంతోషం కలిగేదానికి కారణం ఏంటంటే, అనుదినము దేవుని దగ్గరికి వస్తున్నారు, ప్రతి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలోనికి వచ్చి తనకు కలిగిన భారాన్ని దేవునికి అప్పగిస్తున్నారు, దేవుని యొద్ద నుండి ఆనందాన్ని చేతపట్టుకుని వెళుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, గడిచిన దినాలు ఏ భారముతో నీవు అడుగులు వేస్తున్నావో, గడిచిన రోజులు ఏ భారంతో నీవు సాగి వెళుతున్నావో, గడిచిన దినాలు నీ పనుల వలన కలిగిన భారం కావచ్చు, నీ కుటుంబ భారం కావచ్చు, నీ పిల్లల భారం కావచ్చు, నీకు కలిగిన సమస్త భారం కావచ్చు, ఏ భారము వలన నీ అడుగులు తడబడుతూ వచ్చాయో, ఏ భారము వలన నీవు కృంగిపోతూ వచ్చావో నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు, ప్రతి దినం ఏ దినమునకు కావలసిన కృప ఆ దినము నీవు పొందుకునేదానికి, ఏ దినమునకు కావలసిన క్షేమం ఆ దినము నువ్వు పొందుకునేదానికి ప్రతిరోజు ఉదయాన్నే దేవుని సన్నిధిలోనికి వచ్చి అనుదినం నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టి, ఈ దినం నేను అడుగు బయట వేయబోతూ ఉన్నాను, నా భారం నా మీద ఉండకుండా నాకు క్షేమమును కలగచేయండి అయ్యా, నా పనుల భారం నా మీద ఉండకుండా ఆనందాన్ని దయచేయి అని నువ్వు దేవుని సన్నిధిలో అడిగి అడుగు బయట పెట్టగలిగితే, నువ్వు దేవుని సన్నిధిలో అడిగి అడుగు ముందుకు వేయగలిగితే నిశ్చయముగా నా దేవుడు ఏ దినమునకు కావలసిన కృప ఆ దినమున నా దేవుడు నీకు సమృద్ధిగా దయచేసి నీ భారమును తీసివేసి నీకు క్షేమమును కలగ చేయబోతూ ఉన్నారు. ఓ సేవకుడిగా కోరుకుంటున్నానండి, ఈ దినం నీవు ప్రార్థన చేసుకుని అడుగు బయట పెట్టి చూడు, నీ ఎదుట నిలబడిన ప్రతి భారమును ఆయన తీసివేయబోతూ ఉన్నారు, నీ ఎదుట నిలబడిన ప్రతి భారమును కొట్టివేయబోతూ ఉన్నారు. నీ భారమును భరించుటకు, నీ భారమును తీసివేయుటకు నా దేవుడు నీకు ప్రత్యక్షము కాబోతూ ఉన్నారు. నీవు అడిగిన మరుక్షణమే నా దేవుడు నీ ఎదుట నిలబడి నీ భారమును తీసివేసి నీకు స్వేచ్ఛను కలగ చేయబోతూ ఉన్నారు. ఏ భారం నీ భుజస్కంధాల మీద మోపకుండా, ఏ భారం నీ కుటుంబం మీద ఉండకుండా నా ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈ దినము మొదలుకొని నీతో కూడా ఉండబోతూ ఉన్నారు, నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నారు, నీతో కూడా నిలిచి నీ భారమును తీసివేసి నీకు నీ కుటుంబమునకు క్షేమమును కలగ చేయబోతూ ఉన్నారు. అందుకని నీవు చేయవలసినది ఒక్కటే, దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రతిరోజు ఉదయం నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ఆ దినమునకు కావలసిన కృప కొరకు నువ్వు వేడుకోగలిగితే ఆ కృప నీ ఎదుటికి వచ్చి ఆ కృప నిన్ను ఆవరించి నీ భారమును తీసివేయగలుగుతుందండి. నీ భారమునకు ముగింపును కలగ చేస్తుందండి. నీ భారమునకు ముగింపును కలగ చేసి నీకు ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. అందుకే భక్తుడు అంటాడు కదా, అయ్యా ఉదయమున నీ కృప చేత నన్ను తృప్తిపరచు, నీ కృప లేకపోతే నేను బ్రతకలేను, నీ కృప లేకపోతే నేను జీవించలేను. అందుకని ఏ దినమునకు కావలసిన కృప ఆ దినము నాకు దయచేయి అని ప్రతిరోజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థించున్నట్లుగా, దేవుని యొద్ద నుండి కృప పొందుకునేటట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. ఈ దినము నుండి నీ పద్ధతిని మార్చుకొని, ఈ దినము నుండి నీ ఆలోచన మార్చుకొని ప్రతి ఉదయాన్నే నువ్వు లేచి దేవుని కృప కొరకు కనిపెట్టి దేవుని కృప పొందుకొని నీవు అడుగులు వేయగలిగితే అనుదినము నా దేవుడు నీ భారమును భరించబోతూ ఉన్నాడు. నీ భారమును తీసివేసి నీకు ఆనందకరమైన జీవితాన్ని నా ప్రభు నీకు అనుగ్రహించబోతూ ఉన్నారు. ఓ సేవకుడిగా మనసారా కోరుకుంటున్నాండి, ఈ దినము నుండి ప్రతిరోజు నీ ఎదుట ఏ భారము నిలబడకుండా నా ప్రభు తీసివేయునుగాక. అందుకే కీర్తనకారుడు అంటారు, అనుదినము మా దేవుడు మా భారమును భరించుతున్నారు. సేవకుడిగా నేను కూడా చెప్తున్నాను, అనుదినం నా దేవుడు నీ కుటుంబ భారమును మోయునుగాక.
అనుదినము ఆయన మా భారమును భరించుతున్నారు, మా భారమును మోయుచున్నారు అన్నారు కదా. మరి ఆయన మన భారము మోయాలి అంటే అనుదినము మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 145వ కీర్తన 2వ చరణమును నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. అనుదినము నేను నిన్ను స్తుతించేదను, నిత్యము నీ నామమును స్తుతించేదను. కీర్తనకారుడు తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారండి. అనుదినము నేను నిన్ను స్తుతించేదను. ఈ భక్తుడు అంటారు, నేను అనుదినము నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నేను నా దేవుని పాదాలు పట్టుకొని నేను ఆయనకు స్తుతి అర్పణ అర్పిస్తున్నాను, నిత్యము నేను ఆయనను స్తుతించేదను అంటారు. ఎందుకన్నారు ఈ కీర్తనకారుడు అంటే, ఈ కీర్తనకారుడు చక్కగా చెప్తారండి. నేను ప్రతి ఉదయమున అనుదినం ప్రతిరోజు అంటే ఏ రోజుకు కావలసిన ఆ రోజు కృపను పొందుకునేదానికి, ఏ రోజు కావలసిన ఆ రోజు దీవెన నేను పొందుకునేదానికి నేను ఆ రోజు ఉదయకాల సమయం నేనేం చేస్తానంటే నేను ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయనను స్తుతిస్తాను. దేని కొరకు స్తుతిస్తావు అంటే, గడిచిన రోజు దేవుడు నా పట్ల చేసిన కార్యమును బట్టి, గడిచిన రాత్రి దేవుడు నా పట్ల చేసిన కార్యమును బట్టి, గడిచిన రోజు దేవుడు నా పట్ల చేసిన అద్భుతాన్ని బట్టి నేను ఉదయాన్నే లేచి స్తుతిస్తాను. ఎందుకని? అయ్యా, గడిచిన రాత్రి నీ కృపను అనుగ్రహించావు, గడిచిన రాత్రి నీ కాపుదలను అనుగ్రహించావు, దాని కొరకు నేను కృతజ్ఞత అర్పణ అర్పిస్తున్నాను అని ప్రతి ఉదయాన్నే అతడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి స్తుతించడం ప్రారంభిస్తాడండి. అంటే గడిచిన రాత్రి కూర్చొనా? కాదండి. ఆ రోజు అతని మనుగడ ఆశీర్వాదకరంగా సాగి వెళ్ళినట్లుగా ఆ ఉదయాన్నే, ప్రభువా గడిచిన రాత్రి కాపాడుతూ వచ్చావు, ఈ దినపు మనుగడ కూడా నేను ఆశీర్వాదకరంగా సాగి వెళ్ళినట్లుగా, నేను ఎక్కడికి వెళుతున్నా నీ క్షేమము కలుగున్నట్లుగా, ఎక్కడ నా ఎదుట ఏ ప్రాకారాలు నిలబడకుండా, ఏ ఆటంకాలు నిలబడకుండా, ఆ ఆటంకాలు తప్పించున్నట్లుగా నేను నీకు స్తుతి అర్పణ అర్పిస్తున్నాను అని ప్రతిరోజు ఉదయాన్నే దేవుని సన్నిధిలోనికి వచ్చి స్తుతి అర్పణ అర్పించడం అతనికి అలవాటండి. అందుకే అతడు స్తుతి అర్పణ అర్పిస్తున్నందువలనే అతను ఎదుట నిలబడిన ఆటంకాలను దాటుకోగలిగాడు. స్తుతి అర్పణ అర్పిస్తున్నందువలనే అతను ఎదుట నిలబడిన అవంతరాలను అధిగమించగలిగాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు కదండి, నేను నా దేవుని సహాయము వలన నేను ప్రాకారమును దాటుదును, నేను నా దేవుని సహాయము వలన సైన్యమును జయింతును అంటాడు. అంటే ప్రాకారాలు ఎందుకు దాటగలిగాడు, సైన్యమును ఎందుకు జయించగలిగాడు అంటే లేఖనం అంటుంది అతని నోట స్తుతి అనే మాట నిలిచి ఉంది. అంటే ప్రతి నిత్యము దేవునిని స్తుతించే అలవాటు తన జీవితంలో ఉంది కనుక ఆ స్తుతి అతని ఎదుట నిలబడిన ప్రాకారాలన్నింటినీ సదును భూమిగా మార్చిందండి. ప్రాకారాలన్నింటినీ గొప్పగా కూల్చిందండి. గొప్పగా కూల్చడమే కాదు, ఇతడు ఎక్కడికి వెళుతున్నా, ఏ చోట నిలబడుతున్నా ఆటంకాలను దాటుకొని ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. కారణం ఏంటి అంటే, అనుదినము ఇతడు దేవునిని స్తుతించుచూ వస్తున్నందువలన అతను ఎదుట నిలబడిన ఆటంకాలను దాటుకొని క్షేమాన్ని చూడగలిగాడు. కారణం ఏంటంటే అతని నోట స్తుతి అనే మాట నిలిచి ఉందండి. అందుకే లేఖనంలో కూడా చక్కని మాట రాయబడింది కదండి. దేవుడు మన పితరులతో చెబుతారు, ఏమని చెబుతారు అంటే, చూడండి, మీ ఎదుట ప్రాకారాలు నిలబడ్డాయి, మీ ఎదుట ఆటంకాలు నిలబడ్డాయి, ఈ ఆటంకాన్ని మీరు దాటుకొని వెళ్ళాలి అంటే, ఈ ఆటంకాలు మీరు దాటుకొని వెళ్ళాలి అంటే, ఈ ఆటంకాలను మీరు అధిగమించాలి అంటే, ఈ ఆటంకాలు మీ ముంగిట నిలబడకుండా మీ పాదముల కింద సదును భూమిగా మార్చబడాలి అంటే మీరు యుద్ధము చేయవలసిన అవసరం లేదు, మీరు కత్తి దూయవలసిన అవసరం లేదు, ఈ ప్రాకారాలతో మీరు పోరాడవలసిన అవసరం లేదు. మీరు చేయవలసినది ఒకటే, ఈ ప్రాకారాల చుట్టూ తిరుగుతూ మీరు స్తుతించడం ప్రారంభించండి. ఈ ప్రాకారాలను చూచి మీరు స్తుతించడం ప్రారంభించండి. మీ ఎదుట నిలబడిన ఈ ప్రాకారాలన్నింటినీ నేను సదురుభూమి చేస్తాను అని దేవాతి దేవుడు వారితో చెప్పినట్లుగా, వారు దేవుడు చెప్పినట్లుగా వారు స్తుతించినట్లుగా లేఖనంలో రాయబడిందండి. వీరు ఆర్భాటముతో ప్రభుని స్తుతించడం ప్రారంభించారు. వీరు ఆర్భాటముతో కేకలు వేయటం ప్రారంభించారు. ఎప్పుడైతే వీరు స్తుతించడం ప్రారంభించారో వారు ఎదుట నిలబడి కలవరపెడుతున్న ప్రాకారాలన్నీ
గొప్పగా కొల్చబడ్డాయండి. వారి ఎదుట నిలబడి భయపెడుతున్న ప్రాకారాలని గొప్పగా కొల్చబడ్డాయి, సదును భూమిగా మార్చబడ్డాయి. ఇప్పుడు ఈ ప్రాకారాలను దాటుకొని ఆనందముతో వారు వెళ్ళగలిగారు. కారణం ఏంటి అంటే వీరి బలం కాదు, వీరి శక్తి కాదు, లేకపోతే చేసిన యుద్ధము వలన కాదండి. వీటి వలన జరగల. దేని వలన జరిగింది అంటే వాక్యం అంటుంది, వారు ఆర్భాటముగా కేకలు వేసి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించగా వారి నోట వస్తున్న ఆ స్తుతి ప్రాకారాలను గొప్పగా కొల్చి పడవేసిందండి. నిజమే, వారు స్తుతించుచూ వస్తున్నందువలన వారి ఎదుట నిలబడిన ప్రాకారాలను ఏమైపోయాయి? సదును భూమిగా మార్చబడ్డాయి. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, ఇంతకాలం నీ ఎదుట ప్రాకారముగా సమస్య నిలబడిపోయింది కదా, ఇంతకాలం ప్రాకారముగా నీ ఎదుట ఆటంకాలు నిలిచిపోయాయి కదా, ఇంతకాలం అవంతరాలు ప్రాకారాలుగా నిలిచిపోయాయి కదా, శ్రమలు ప్రాకారాలుగా నిలిచిపోయాయి కదా. ఎన్ని దినాలు ప్రార్థిస్తున్నా, ఎన్ని దినాలు దేవుని సన్నిధిలోనికి వస్తున్నా ఏ కార్యం నువ్వు చూడలేకపోతూ వచ్చావు కదా. అందుకని ఒక్కసారి నీవు దేవుని సన్నిధిలో చేరి స్తుతించడం ప్రారంభించు. నీ ఎదుట నిలబడ్డ ఏ ప్రాకారాలు, నిన్ను కృంగదీస్తున్న ఏ ప్రాకారాలు, నిన్ను అధైర్యపరుస్తున్న ఏ ప్రాకారాలు, వాటన్నిటిని చూచి నీవు స్తుతించడం ప్రారంభించు. ప్రభువా, వీటి మీద నీవు నాకు జయం ఇవ్వబోతూ ఉన్నావు, వీటిని అణచివేయబోతూ ఉన్నావు, వీటిని గొప్పగా కోల్చబోతూ ఉన్నావు, నీకే మహిమ కలుగును, నీకే స్తుతి కలుగును అని నీవు స్తుతించడం ప్రారంభించు. నీవు స్తుతించగలిగితే ఆ స్తుతి నీ ఎదుట నిలబడిన ప్రాకారాలన్నిటినీ సదును భూమిగా మార్చి పడవేస్తుందని, ఆ ప్రాకారాలను దాటగలిగిన శక్తి నా దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నారు. ఆ ప్రాకారాలను దాటాలి అంటే నువ్వేం చేయాలి? స్తుతించడం ప్రారంభించాలి. ఓ సేవకుడిగా చెబుతున్నానండి, ఈ ఉదయకాల సమయంలో నీకు ఏ ప్రాకారం అడ్డుగా ఉందో, నీ వ్యాపారానికి కావచ్చు, నీ చేతి పనికి కావచ్చు, నీ ఆత్మ సంబంధమైన జీవితానికి కావచ్చు, నీ పిల్లల బ్రతుకునకు కావచ్చు, దేనికి ప్రాకారం అడ్డుగా నిలబడిందో ఒక్కసారి ఉదయకాల సమయంలో నువ్వు స్తుతించడం ప్రారంభించు. ఈ మాటలు వింటున్నావు కదా, నిలిచి ఉన్న చోటే ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ వాక్యము ద్వారా నేను నిన్ను స్తుతించుచూ ఉన్నాను నాయన. ఈ దినము నేను అడుగు బయట వేయబోతూ ఉన్నాను. ఈ దినము ఏ ఆటంకం నా ఎదుట నిలబడకుండా, ఏ ప్రాకారం నా ఎదుట నిలబడకుండా సద్దును భూమిగా మార్చు అని ప్రభువును వేడుకోగలిగితేనండి, స్తుతించగలిగితే ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నువ్వు అడుగు బయట పడుతూ ఉండగానే నీ ఎదుట నిలబడిన ప్రాకారాలను దేవుడు గొప్పగా కొల్చి పడవేయబోతూ ఉన్నారు, సద్దును భూమిగా మార్చబోతూ ఉన్నారు. ఇక్కడ నీవు స్తుతిస్తూ ఉండగానే నీవు ఎక్కడ అడుగు పెట్టబోతూ ఉన్నావు అక్కడ అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ ఉదయకాలం స్తుతించుతూ ఉండగానే నీ మార్గాన్ని సరళం చేయబోతూ ఉన్నారు. నీవు స్తుతించుతూ ఉండగానే నా దేవుడు నీ మార్గాలు నీకు నెమ్మదిని కలగ చేయబోతూ ఉన్నాడు, నీ మార్గాలు నీకు ఆనందాన్ని కలగ చేయబోతూ ఉన్నాడు, నీ మార్గంలో నీకు సంతోషాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీవు స్తుతించడం ప్రారంభించగలిగితే ఆ స్తుతి నీ స్థితిని మార్చివేసి నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతూ ఉంది. కనుక నీవు స్తుతించు చూడు, దేవుడు అద్భుతం చేసి ఆనందకరంగా ఈ దినమంతా నిన్ను నడిపించబోతూ ఉన్నారు. ఈ దినమంతే కాదండి, అనుదినము నువ్వు స్తుతించడం ప్రారంభించు. నీ బ్రతుకు దినములన్నిట నా దేవుడు నీ ఎదుట నిలబడిన ప్రాకారము లాంటి సమస్యలు, ప్రాకారము లాంటి వేదనలు, ప్రాకారము లాంటి ఆటుపోట్లు అన్నిటిని నదులు సదుర్భూమిగా చేసి ప్రతి దినం నా దేవుని కృప నీకు తోడై ఉండి నీకు ఆనందాన్నే దయచేయబోతుంది. నిశ్చయముగా నీవు అడిగి చూడగలిగితే, నిశ్చయముగా నీవు స్తుతించడం నేర్చుకోగలిగితే, అనుదినం నీవు దేవుణ్ణి స్తుతించగలిగితే నా దేవుడు నీకు తోడై ఉండి నీ ఎదుట నిలబడిన సమస్యలన్నిటినీ అణచివేయబోతున్నాడు. ఒక సేవకుడు నిండు మనసుతో కోరుకుంటున్నాడండి, ఈ దినము నుండి నా దేవుడు నీ ప్రాకారము లాంటి సమస్యలన్నింటినీ అణచివేయునుగాక. అందుకే భక్తుడు అంటారు, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నారు. అంటే మన భారమును భరించాలి అంటే మనం ఏం చేయాలంటే అనుదినము మనం దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించగలిగితే ఆయన మన భారాన్ని తీసివేసి మన ఎదుట నిలబడిన ఆటంకాలను అణచివేసి మనకు ఆనందాన్ని దయచేస్తాడు. అట్టి ఆనందం నా ప్రభు మీ కుటుంబాలకు దయచేయునుగాక. మరి అనుదినం ఆయన మన భారమును భరించాలి అంటే మనం ఏం చేయాలి? మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వాక్యమును నేను చదువుతా ఉన్నాను. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. అనుదినం నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. అనుదినము మనం చేయవలసినది ఏంటి అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి
ఆ దినపు మనుగడ దీవెనకరంగా సాగి వెళ్ళినట్లుగా దేవుని యొద్ద నుంచి వచ్చే ఆ మాటను జాగ్రత్తగా వినాలంటండి. ఉపదేశము వినువారు ధన్యులు అంటుంది. అంటే దేవుని మాట నీకేం కలగ చేస్తుంది అంటే ధైర్యమును కలగ చేస్తుంది. దేవుని మాట ఏం చేస్తుంది అంటే నీకు నెమ్మదిని కలగ చేస్తుంది. అంటే ఆ దినపు మనుగడ నీకు నెమ్మదిగా సాగి వెళ్ళాలి అంటే ఆ ఉదయకాల సమయమున నీవు చేయవలసిన పని ఏంటో తెలుసండి. దేవుని పాదాలు పట్టుకొని, దేవా నీ మాటను నాకు వినిపించండి, నీ ఉపదేశాన్ని నాకు తెలియచేయండి, నీ ఉపదేశాన్ని నాకు తెలియచేస్తే నా అడుగు నేను బయట పెడతాను అని దేవుని మాట కొరకు నీవు వేచి చూడగలిగితే, దేవుని ఉపదేశం కొరకు నీవు ఆగి ఆ ఉపదేశం పొందుకొని అడుగు బయట పెట్టగలిగితే, ఆ ఉపదేశం వలన నీకేం కలుగుతుందంటే సురక్షితం కలుగుతుందండి. ఆ సురక్షితంలో నీకు ఆశీర్వాదం ఉంటుంది, ఆ సురక్షితంలో నీకు నెమ్మది కలుగుతుంది, ఆ సురక్షితంలో నీకు దీవెన కూడా కలుగుతుందండి. అందుకని ప్రతిరోజు ఉదయం అంటే అనుదినం ఉదయకాల సమయమున నువ్వు దేవుని పాదాలు పట్టుకొని దేవుని ఉపదేశం కొరకు ఎదురు చూడగలిగితే దేవుడు నీతో మాట్లాడుతాడు, ప్రతిదీ నీకు తెలియచేస్తాడు. అందుకే దేవుని వాక్యంలో కూడా రాయబడిన మాట అంటే తెలుసండి, నీవు దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడల భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే నిన్ను ఆయన హెచ్చించును. అంటే దేవుని ఉపదేశం ఏ వ్యక్తి అయితే శ్రద్ధగా వింటాడో, దేవుని ఉపదేశం ఏ వ్యక్తి అయితే శ్రద్ధగా ఆలకిస్తాడో అవంతరాల మధ్యలో తప్పించబడతారు, అందరికంటే ఘనముగా ఉండగలుగుతాడు, అందరికంటే హెచ్చుగా నిలబడతారు, అందరికంటే తల ఎత్తుకొని బ్రతకగలుగుతాడు. కారణం ఏంటంటే దేవుని యొద్ద నుండి వచ్చే ఉపదేశాన్ని నీవు శ్రద్ధగా వింటున్నావు గనుక నీవు ధన్యుడిగా మార్చబడతావు, నీవు ధన్యురాలుగా మార్చబడతావు. అందుకని ఈ ఉదయకాల సమయంలో నుండి ఒక నిర్ణయం తీసుకొని, ప్రభువా నేను నీ ఉపదేశం కొరకు వేచి చూస్తూ ఉన్నాను, నీ ఉపదేశాన్ని పంపండి, నాకు ఘనతను ఇవ్వగలిగిన నీ ఉపదేశాన్ని పంపండి, నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన నీ ఉపదేశాన్ని పంపండి, నా మార్గాలలో నాకు నెమ్మదిని కలగ చేయగలిగిన నీ ఉపదేశాన్ని పంపండి. నేను స్వీకరిస్తాను, నేను అంగీకరిస్తాను, నేను పాటిస్తాను, నేను వింటాను మనస్ఫూర్తిగా అని నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ఉదయకాల సమయంలో ఉపదేశం కొరకు ఎదురు చూడగలిగితే ప్రతి ఉదయం మంచు కుమ్మరించబడుతున్నట్లుగా దేవుని వాక్యం నీ మీద కుమ్మరించబడుతుంది. దేవుని వాక్యం నిన్ను మంచు వలె దర్శిస్తుంది. దేవుని వాక్యం మంచు వలె నిన్ను దర్శించి నీకు కావలసిన ప్రతి దీవెన నీకు అనుగ్రహిస్తుందండి. అందుకే దేవుని వాక్యంలో కూడా రాయబడిన మాట ఏంటో తెలుసండి, ఒక సంఘముతో దేవాతి దేవుడు చక్కని మాట అంటారు, నీవు నా వాక్యమును గైకొని ఆ వాక్యానుసారంగా నీవు అడుగులు వేస్తున్నందువలన రాబోతున్న శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. దేవాతి దేవుడు అంటున్నారండి, నీవు నా ఉపదేశాన్ని విన్ని అంగీకరించావు, నా ఉపదేశాన్ని నువ్వు త్రోసిపుచ్చలేదు, నా ఉపదేశానికి నువ్వు కట్టుబడి నిలిచి ఉన్నావు, నా ఉపదేశ ప్రకారం నువ్వు అడుగులు వేస్తూ వచ్చినందువలన నేను ఏం చేయబోతూ ఉన్నానంటే రాబోతున్న శోధన కాలములో నేను నిన్ను తప్పించి నేను నిన్ను భద్రముగా కాపాడుతాను. ఏ శోధన నీ ఎదుట నిలబడకుండా, ఏ శోధన నీ ముంగిట నిలబడకుండా శోధనల మధ్యలోంచి నేను తప్పిస్తాను అని దేవాతి దేవుడే చెప్తున్నారండి. నిజమే, ప్రతి ఉదయకాల సమయమున అనుదినం నీవు దేవుని ఉపదేశాన్ని విని అంగీకరించగలిగితే, దాన్ని గైకొనగలిగితే, పాటించగలిగితే ఆ ఉపదేశం నిన్ను ఏం చేస్తుందంటే శోధన కాలములో నుండి నిన్ను తప్పించి నీకు క్షేమమును కలగ చేస్తుందండి. అందుకే ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను, ఈ ఉదయం నువ్వు ప్రారంభిస్తున్నావు కదా, ఈ ఉదయమే కాదండి, నీ బ్రతుకు దినములన్నిట ప్రతి ఉదయమున ఏ పూటకు కావలసిన ఆ పూట దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన ఉపదేశాన్ని నువ్వు వినగలిగితే, ఆయన మాటను నువ్వు వినగలిగితే, ఆయన మాటను విని నువ్వు అలాగూ అడుగులు వేయగలిగితే ఆ ఉపదేశం నిన్ను ఏం చేస్తుందంటే ఆ దినము ఏ శోధన నీ ఎదుట నిలబడకుండా, ఆ దినం ఏ శోధన నీ ముంగిటికి రాకుండా, ఆ శోధన మధ్యలోంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. ఏ శోధన నీ ఎదుటికి రానివ్వడు. ఒకవేళ శోధన నీ ఎదుటికి రావాలని తలంచినా, శోధన నిన్ను చుట్టూ ఆవరించి నిన్ను గొప్పగా కూల్చాలని తలంచినా శోధన రాకుండా నా ప్రభువే నీకు అగ్ని ప్రాకారముగా నిలబడుతాడు. నా ప్రభువే నీకు ముందు వెనక ఇరుప్రక్కలు నిలబడి ఆటంకాలను తప్పించి ఆశీర్వాదకరంగా తీసుకుని వెళుతారు. నీ మార్గములలో ఏ ఆపద
కలగకుండా, నీ మార్గాలలో ఏ అవంతరాలు కలగకుండా, నీ మార్గాలలో ఎలాంటి ఇబ్బందులు ఇక్కట్లు కలగకుండా దేవుడు నీకు ముందుగా వెళుతాడు. ప్రతి మార్గాన్ని సరళం చేస్తాడు. నీకు త్రోవలో, నువ్వు వెళుతున్న త్రోవలో ఆయన నీకు వెలుగుగా నిలబడి, ఆయన నీకు వెలుగుగా నిలిచి నీ చీకటి దినాలను కొట్టివేసి ఎలాంటి పరిస్థితులు నీకు విభిన్నంగా మలచబడకుండా వాటిని దాటించి నీకు క్షేమమును కలగ చేయబోతూ ఉన్నారు. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న ప్రార్థన, ప్రభువా, ఇంతకాలం నేను కూడా నీ ఉపదేశాన్ని వినలేదయ్యా, నీ ఉపదేశాన్ని నేను అంగీకరించలేదయ్యా. అందుకే నాకు, నా కుటుంబానికి, నాకు కలిగిన దానికి ఆపదలు కలుగుతూ వచ్చాయి, అవంతరాలు కలుగుతూ వచ్చాయి, ఆటుపోట్లు కలుగుతూ వచ్చాయి. నాయనా, ఈ ఉదయకాల సమయంలో నేను నీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇది మొదలుకొని ఏ రోజు కూడా నాకు ఆటంకాలు లేకుండా నీ ఉపదేశాన్ని వింటాను అని నిర్ణయం తీసుకొని, నీ ఉపదేశాన్ని అంగీకరించి దాన్ని పాటిస్తాను అని మనసును మార్చుకొని నువ్వు అనుదినం దేవుని ఉపదేశం కొరకు నువ్వు కనిపెట్టగలిగితేనండి, ఈ దినము నుండే నా దేవుడు నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు. ప్రతి దినం, అనుదినం ఏ ఆపద, ఏ అవంతరాలు నీ మార్గంలో నిలబడకుండా నా దేవుడు నిన్ను కాపాడబోతూ ఉన్నారు. ఈ రోజు నుండి అండి, ఎక్కడ నీవు అడుగు పెడుతున్నా, వ్యాపారంలో అడుగు పెట్టినా, చేతి పనిలో అడుగుపెట్టినా, ఉద్యోగంలో అడుగుపెట్టినా, నీ కుటుంబ పోషణ కొరకు నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా నా దేవుడు అక్కడ నీకు కాపుదలు అనుగ్రహించబోతూ ఉన్నాడు. తన కనుపాప వల్ల నీ కుటుంబాన్ని కాపాడబోతూ ఉన్నారు. తన కనుపాప వల్ల నిన్ను కాపాడబోతూ ఉన్నారు. అన్ని విషయాలు నీకు తోడై ఉండి నీకు కాపుదలు అనుగ్రహించి ఆశీర్వాదకరంగా ఈ దినమంతా నా దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆశీర్వాదకరంగా నా దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. అందుకని నీవు అనుదినము కాపాడబడాలి అంటే, అనుదినము నీవు కాపాడబడుతూ ఆశీర్వాదానికి నాంది పలకాలి అంటే, నీ భారం నీ మీద తొలగిపోవాలి అంటే, ఇప్పుడు అనుదినం నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి అనుదినము నీవు ఉపదేశాన్ని వినాలండి, ఉపదేశాన్ని అంగీకరించాలి, ఉపదేశాన్ని పాటించాలి. ఎప్పుడైతే ఈ ఉపదేశాన్ని పాటిస్తావో దేవుడు మరుక్షణమే నిన్ను కాపాడటం ప్రారంభిస్తాడండి. ఈ రోజు నుండి నా ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి మీ బ్రతుకు దినములన్నిట అనుదినం, ప్రతి దినం నా దేవుని కాపుదల మీకు అనుగ్రహించును గాక. అందుకే భక్తులు అంటారు, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నారు. అంటే అనుదినము ఆయన మన భారము భరించాలి అంటే మనము అనుదినము స్తుతించాలి. మనము అనుదినము దేవుని ఉపదేశాన్ని విని అంగీకరించి మనం పాటించగలిగితే మన భారమును తీసివేసి మనకు ఆయన కాపుదలను అనుగ్రహిస్తాడండి. మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు. ఇప్పుడు మన భారం తొలగిపోవాలి అంటే అనుదినం మనం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం దేవుని యొద్ద విచారణ చేయాలంటండి. దేని కొరకు విచారణ చేయాలి అంటే మన మీద మోపబడి ఉన్న ఆ భారము తొలగిపోవున్నట్లుగా. ఆ భారము వలన అవమానం కలుగుతూ వచ్చింది కదా, ఆ భారం వలన అపజయం కలుగుతూ వచ్చింది కదా. అవమానం తొలగిపోవాలని, అపజయం తొలగిపోవాలని, మనం జయము కలిగిన చోట నిలబడాలి అని మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి, దేవా, ఈరోజు నా మనుగడను నేను ప్రారంభించబోతూ ఉన్నాను. ఇంతకాలం అపజయం చూస్తూ వచ్చానయ్యా, ఇంతకాలం అవమానాన్ని అనుభవిస్తూ వచ్చాను. నీ యొద్ద విచారణ చేయక ఇవన్నీ నా జీవితంలో పొడచూపుతూ వచ్చాయి గనుక ఈ ఉదయకాల సమయంలో నేను నీ యొద్దకు వచ్చి నేను విచారణ చేస్తూ ఉన్నాను. నాదా, నేను వెళుతున్న చోట నాకు జయం కలుగుతుందా? నేను వెళుతూ ఉన్నాను, వెళుతున్న చోట ఆశీర్వాదం కలుగుతుందా? నా మార్గంలో నాకు క్షేమం కలుగుతుందా అని నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా, ఈ దినపు మనుగడ నేను ప్రారంభించబోతూ ఉన్నాను. మరి ఈ విషయంలో నేను జయాన్ని చూడగలుగుతానా? నా చేతి పని విషయంలో, నా వ్యాపార విషయంలో, నా కుటుంబ పోషణ విషయంలో నేను వెళుతున్న ఈ మార్గాలలో నాకు జయము కలుగుతుందా అని నీవు ఉదయకాల సమయమున అనుదినము ఉదయాన్నే దేవుని సన్నిధిలోనికి వచ్చి విచారణ చేసి నువ్వు అడుగు బయట పెట్టగలిగితేనండి, ఆ దినమంతా నువ్వు ఎక్కడికి వెళుతూ ఉన్నా దేవుడు నీతో కూడా నిలిచి నీతో కూడా వచ్చి అక్కడ దేవుడు నీకు జయాన్ని కలగచేస్తాడు. ఎందుకని అంటే నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో విచారణ చేసావు గనుక ఆ విచారణ నీకు విజయమును కలగచేస్తుంది. నీవు దేవుని సన్నిధిలో చేసిన ఆ విచారణ నీకేం కలగచేస్తుందంటే
విజయమును కలగ చేస్తుందండి. అందుకని ఈ దినాన్ని ప్రారంభించి చూడు, ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించి చూడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నావు కదా, ఈ మాటలు వింటున్న నీవు మనసును మార్చుకొని విచారణ, దేవుని యొద్ద విచారణ చేయగలిగితే, అంటే ఇప్పటి వరకు నీ ఆలోచన ప్రకారం అడుగులు వేశావు, ఇప్పటి వరకు నీ ఆలోచన ప్రకారం, నీ ఉద్దేశ ప్రకారం అడుగులు వేస్తూ వచ్చావు. ఎవరో సలహా ఇచ్చారని, ఎవరో ఏదో చెప్పారని, వారు చెప్పిన మాట, వీరు చెప్పిన మాట, వారి యొద్ద విచారణ చేసి, వీరి యొద్ద విచారణ చేసి ఇప్పటి వరకు అపజయను చూస్తూ వచ్చావు కదా. వాటిని విడిచి, వాటిని మరచి దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకొని, దేవుని యొద్దకు వచ్చి విచారణ చేసి, దేవుని యొద్దకు వచ్చి దేవుడిని అడిగి నువ్వు అడుగు బయట పెట్టగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీతో కూడా వచ్చి విజయమును కలగ చేస్తాడండి. లేఖనంలో కూడా రాయబడిన మాట ఏంటో తెలుసండి, రాజైన దావీదు గారికి ఒక మంచి అలవాటు ఉందండి. ఎక్కడికి వెళ్ళినా ఏమి చెయ్యాలి అని ఆలోచన వచ్చినా తిన్నగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొద్ద విచారణ చేయటం అలవాటు అండి. ఏ విషయమైనా కావచ్చు. దావీదు దేవుని సన్నిధిలో విచారణ చేసేవారు. దేవా, పలానా శత్రువులు నా మీదకి యుద్ధానికి వస్తున్నారు, మరి ఈ యుద్ధము చేయుటకు నేను వెళ్తే నాకు విజయం కలుగుతుందా, విజయమును చూడగలుగుతానా, ఈ పరిస్థితులు విభిన్నంగా మారాయి, మరి ఈ పరిస్థితులు పోవాలని అడుగు ముందుకు వేయబోతూ ఉన్నాను, ఈ పరిస్థితుల మీద నాకు విజయం కలుగుతుందా అని రాజైన దావీదు గారు దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేసి విజయాలు పొందినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయండి. ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు రాజు గారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళవచ్చా వద్దా, వెళితే నాకు జయం కలుగుతుందా లేదా, ఒకసారి నువ్వు నాకు ఆలోచన చెప్పయ్యా అని దేవుని సన్నిధిలో అడగటం ప్రారంభించారండి. అప్పుడు దేవాతి దేవుడు అన్నారు, భయపడవలసిన అక్కర్లేదు, నువ్వు వెళ్ళు, ఏ శత్రువుల మీదకైతే యుద్ధానికి వెళుతున్నావో ఆ శత్రువుల మీద నేను నీకు విజయమును కలగ చేస్తాను అన్నారండి. అంతే, దావీదు లేచాడు, వెళ్ళారు, యుద్ధములు జయాన్ని చేత పట్టుకొని తిరిగి వచ్చారు. దావీదుని అడిగామనుకో, రాజుగారు ఎందుకండి మీరు విజయమును పొందగలిగారు అంటే రాజుగారు ఒకటే చెబుతారండి, దావీదు రాజుగారు ఒకటే చెబుతారు, నేను నా దేవుని దగ్గరికి వెళ్ళి ఈ విషయంలో విచారణ చేశా, వెళ్ళాలా వద్దా, దేవుడు వెళ్ళమన్నారు, వెళ్ళిన తర్వాత దేవుడు నాకు జయం ఇచ్చారంటారు. నిజమేనండి. ఇంతకాలం మనం దేవుని యొద్ద అడగకపోయినందువలనే కదా అపజయం, దేవుణ్ణి అడిగి తెలుసుకోకపోయినందువలన కదా అవమానం. ఈ దినము నుండి నీవు దేవుని యొద్ద విచారణ చేయగలిగితే నీవు అన్ని విషయంలో జయమును చూడబోతూ ఉన్నావు. నీ శత్రువుల విషయంలో నీకు జయం కలగబోతుంది, నీ శ్రమల విషయంలో నీకు జయం కలగబోతుంది. దేని నిమిత్తమైతే దేవుని యొద్ద విచారణ చేయబోతున్నావో దాని విషయంలో నీవు జయమును తప్పక చూడబోతూ ఉన్నావు. శత్రువుల విషయంలో విచారణ చేస్తావా, ఆటంకాల విషయంలో విచారణ చేస్తావా, శ్రమల విషయంలో విచారణ చేస్తావా, అవమానం విషయంలో విచారణ చేస్తావా, ఆపదల విషయంలో విచారణ చేస్తావా, ఏ విషయంలో నువ్వు విచారణ చేసినా ప్రతి విషయంలో నా దేవుడు నీకు విజయం ఇచ్చునుగాక, విజయముతో మిమ్మల్ని నడిపించునుగాక, విజయోత్సవాలతో దేవుడు మిమ్మల్ని ఊరేగించునుగాక. ఈ దినము నుండి దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్న ప్రతి దినం, ప్రతిరోజు నా ప్రభు నీకు విజయం ఇచ్చి మిమ్మల్ని గమ్యము చేర్చునుగాక. నీకు విజయం కలగాలి అంటే, నీ మీద మోపబడి ఉన్న భారం తొలగిపోవాలి అంటే అనుదినం నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి విచారణ చేయగలిగితే నీ మీద మోపబడి ఉన్న భారమును తీసివేసి నా ప్రభు అని యేసుక్రీస్తు నీకు విజయమును కలగ చేయబోతూ ఉన్నారు. విజయోత్సవాలతో ఊరేగేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నీకు విజయమే కలుగును గాక. అందుకని విజయం కలగాలి అంటే అనుదినము నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి విచారణ చేయగలిగితే తప్పక నా దేవుడు నీ భారమును తీసివేసి నీకు విజయమును ఇవ్వబోతూ ఉన్నారు. తప్పక నా దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహించి మిమ్మల్ని గమ్యము చేర్చబోతూ ఉన్నారు. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీకు విజయాలు అనుగ్రహించును గాక. అందుకే కీర్తనకారుడు అంటారు, అనుదినము ఆయన మా భారమును భరించుతున్నారు. అనుదినము మన భారమును భరించాలి అంటే మనం స్తుతించాలి. అనుదినము మన భారమును భరించాలి అంటే మనం ఉపదేశాన్ని అంగీకరించి పాటించాలి. అనుదినము మన భారమును ఆయన భరించాలి అంటే మనము దేవుని యొద్ద విచారణ చేయగలిగితే మనకు విజయము మాత్రమే దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నారు. అట్టి విజయం నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేయునుగాక. ఈ దినమంతా కూడా మీరు ఎక్కడికి వెళుతున్నా అక్కడ నా దేవుడు మీకు తోడే ఉండి విజయాలతో నడిపించునుగాక. అల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గడిచిన దినాలన్నింటిలో మీరు తోడై ఉన్నారు, ఆపదలు అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రం.
మరొక రోజును మీరు మాకు దయాకిరీటముగా ధరింపచేశారు. ఈ దినమంతా కూడా మీరు మమ్మల్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు నడిపించండి. అనుదినం మా భారమును మీరు మొయ్యాలి అంటే మేము మిమ్మల్ని స్తుతించాలి అని, మీ ఉపదేశాన్ని అంగీకరించాలి అని, మీ యొద్ద విచారణ చేయాలని మీ లేఖనాలు సెలవించినట్లుగా ఎందరైతే మిమ్మల్ని స్తుతించాలని ప్రార్థిస్తున్నారో, ఎందరైతే నీ ఉపదేశమును విని అంగీకరించి నడవాలని ప్రార్థిస్తున్నారో, ఎందరైతే మీ యొద్ద విచారణ చేయాలని కోరుకుంటున్నారో ప్రతి వారి కుటుంబానికి మీరు తోడై ఉండండి. ప్రతి వారికి విజయాలు మీరు అనుగ్రహించండి. ఈ దినమంతా కూడా ఈ ప్రజలకు మీరు తోడై ఉండి అనుదినం ప్రతి క్షణం విజయాలు అనుగ్రహించి క్షేమాన్ని కలుగచేసి కాపుదలతో మీరు నింపి ఎక్కడ నిలబడినా అక్కడ జయము కలుగునట్లుగా మీరు సహాయం చేసి నడిపించమని గడిచిన 2 సంవత్సరాలు ఈ పరిచర్యకు మీరు తోడై ఉన్నారు. ఈ 3వ సంవత్సరం కూడా ఈ పరిచర్యకు మీరు తోడై ఉండి 2 సంవత్సరాల కంటే ఈ 3వ సంవత్సరం పరిచర్యను దీవెనకరంగా మార్చి ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని మీ ఉద్దేశాలు ఈ పరిచర్య ద్వారా మీరు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి నా దేవుడు మీ ఎదుట నిలబడిన ప్రాకారాలను గొప్పగా కూల్చి మీ మార్గాలలో నా దేవుని కాపుదల మీకు అనుగ్రహించి మీరు ఎక్కడ నిలబడుతున్నా అక్కడ నా దేవుడు విజయోత్సవాలతో ఊరేగించునుగాక. ఆమెన్.